హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలైతే కామెంట్ చేయండి. సో ఇకపోతే ఈ వీడియో చూస్తుంది కదా, అదొక ఏదో నదిలాగా కనిపిస్తుంది కదా మీకు. అది నది కాదండి ఫ్రెండ్స్, బంగారపు గనులలో ఆ మట్టిని అంతా తవ్వేసి ఫిల్టర్ చేసి అట్లా వదిలేసిన మట్టి ఫ్రెండ్స్. అదంతా బురద మట్టి. సో బంగారం అంతా జల్లెడ పట్టిన తర్వాత ఆ మట్టి అంతా ఫిల్టర్ చేసి అట్లా ఒక చోటుకి ఎక్కువ వాటర్తో అట్లా స్ప్రెడ్ చేస్తారు ఫ్రెండ్స్. అక్కడ అదంతా అదే ఆ బురద అంతా ఉండేది. సో ఈ ఊరు, నేను వచ్చిన ఊరు అమంకఫోమ్. ఇదొక ఊరు, పెద్ద ఊరిలో కుటుంబాలు తక్కువ ఉన్నా కానీ ఊరు మొత్తం బంగారమే ఫ్రెండ్స్. ఊరు మొత్తం బంగారుతో కప్పబడి ఉంటుంది. మొత్తం బంగారు. ఎటు చూసినా బంగారు. పెద్ద పెద్ద ట్రక్కులలో మట్టిని ఎత్తుకుపోయి పెద్ద పెద్ద వేర్ హౌస్లలో దాచిపెట్టి మరీ ఫిల్టర్ చేస్తుంటారు ఫ్రెండ్స్. సో ఇది చూసుకుంటే ఎర్రమట్టి. ఆ ఎర్రమట్టిలో అది కూడా మళ్ళీ మామూలుగా ఎర్రమట్టి అంటే ఇసుకతో కలిపినది ఏం కాదు ఫ్రెండ్స్. అదంతా ఎర్రమట్టిలో శుద్ధ కలిసి ఉంటుంది. చాలా హార్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్. తవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. చూసుకుంటే ఇదంతా బంగారు గనులే ఫ్రెండ్స్. మొత్తం బంగారం అంతా ఉంది ఈ ఊర్లో. ప్రతి ఒడు బంగారు గనుల్లోనే పనిచేస్తారు. బంగారం కోసం వెతుకుతూ ఉంటారు. కొందరైతే పనికి వెళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫిల్టర్ చేసిన మట్టిలోనే మళ్ళీ సపరేట్గా వెళ్ళి అక్కడ అంటే కొన్ని ఎక్విప్మెంట్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, బంగారం కనుగొనడానికి. అలాంటి ఎక్విప్మెంట్ తీసుకొని పోయి వెతుకుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా చూసుకుంటే అదంతా చూడండి ఎంతమంది ఎట్లా పనిచేస్తున్నారు అనేసి. ఇక్కడ చూస్తుంటే వేలాది మంది చాలా వరకు ఉన్నారు ఫ్రెండ్స్. ఆ బంగారు గనులలో చూసుకుంటే ఎట్లా పనులు చేశారు, ఏం కథ అనేది మొత్తం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్ ఇక్కడ.